హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. సో, ఈరోజు వాగ్దానం గనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు అంటే, ఆయన చేతిలో రాజు యొక్క హృదయము అనేది నీటి కాలువలాగా ఉంది అని. అంటే మనం చూసుకుంటే ఏదైనా నీటి కాలువలు కానీ, జనరల్‌గా ఏదైనా రివర్ కానీ అది ఎలాగ వెళ్తుంది అనేది మన చేతిలో ఉండదు. రాళ్ళు కరెక్ట్‌గా ప్లేస్ అయ్యి ఉంటాయి. ఆ రాళ్ళ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాయి. అవి చాలా డైరెక్షన్స్‌లో వెళ్తాయి. అవి స్టేబుల్‌గా ఒక స్ట్రెయిట్‌గా వెళ్తున్నట్టు మనకెక్కడ అనిపియవు. అవి డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి కూడా. సో, ఆ విధంగా దేవుడైన యేసుప్రభు వారి యొక్క చేతిలో రాజుల హృదయం కూడా అలాగే ఉంటుంది అని క్లియర్‌గా చెప్తున్నారు. రాజుల హృదయము అంటే మనం పర్టిక్యులర్‌గా రాజులు అనే కాదు, రాజులు కూడా వస్తుంది. అంటే మనకెవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ హృదయాలు కూడా దేవుడైన యేసుప్రభు వారి చేతిలోనే ఉంటాయి. అలాగే మనకు బాస్ కానీ, లేదంటే మనకు చాలామంది ఉంటారు కదా, మేనేజర్స్ కానీ, లేదంటే మన పైన ఉండే లీడర్స్ కానీ, మన గ్రూప్ లీడర్స్ కానీ, ఎవరైనా కానీ దేవుడైన యేసుప్రభు వారి చేతిలో అంటే హౌస్ ఓనర్స్ కానీ, లేదంటే ఓనర్స్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా కానీ ఆయన చేతిలో వాళ్ళ హృదయం అనేది ఉంటుంది. సో, మనకెవరైనా ఇబ్బంది పెడుతున్నట్టు మనకు అనిపిస్తే మనము ఆయనకు ప్రార్థన చేస్తే చాలు, ఆయన అంతా రెక్టిఫై చేస్తారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి. ఆయన మన ప్రార్థన విని ఆ రాజు యొక్క హృదయాన్ని, అంటే మన పైన ఉండే వాళ్ళ యొక్క హృదయాన్ని ఇలాగ చిటికలో మార్చేయగలరు. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేస్తూ మన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకొనవచ్చు. అలాగే చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. రాజుల యొక్క హృదయాలు అనేవి మీ చేతిలో ఉంటాయని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పకుండా మేము ఇది గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే వాళ్ళ గురించి మేము ప్రార్థన చేసేందుకు సాయం చేయండి. మేము ప్రార్థన చేస్తే మీరు తప్పకుండా మా ప్రార్థన విని వారి హృదయాన్ని మీరు తప్పకుండా మంచిగా మారుస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పక గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అది మీ వద్దకు తీసుకొని వచ్చేందుకు మాకు ఆ స్వభావాన్ని, బుద్ధిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.